అండ్ నేను అసెంబ్లీలో అయితే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలైతే చాలా సంచలనంగా మారినియి. దానికి రిప్లై చిరంజీవి గారు ఇచ్చారు. అయినప్పటికీ అది పక్కన పెట్టేస్తే, బాలకృష్ణ గారైతే ఒక తిక్కదనంతోటి, ఒక పొగరుతోటైతే మాట్లాడడం చూసాం. అది కూడా ఏందంటే, సైకో గాడు జగన్ అని అయితే మాట్లాడడం చూసాం. ఆ సైకో జగన్ గాడని అయితే ఒక మాట అయితే వాడడం చూసాం. అతను 3 సార్లు ఎమ్మెల్యేగా అయ్యాడు. పద్మశ్రీ రీసెంట్‌గా పద్మశ్రీ కూడా ఇచ్చారు ఆయనకి. అలాంటి ఉన్నత పదవులు లేకుంటే అలాంటి ఉన్నతమైన పురస్కారాలు అందుకున్న తర్వాత కూడా బాలకృష్ణలో మార్పేం లేదండి. అతని అహంకారానికి పరాకాష్ట అది. లేకుంటే అతని ఇగోకి, లేకుంటే అతని అహంకారం అనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే. లేకుంటే ఒక అసెంబ్లీలో అలాంటి మాటలు వాడకూడదన్న ఇంకిత జ్ఞానం కూడా అతనికైతే కనిపించలేదు. నాకైతే అనిపించింది. బాలకృష్ణ గారికైతే. ఖచ్చితంగా అతనికి ఏదన్నా మాట్లాడాలనుకుంటే బయట ప్రెస్ మీట్ పెట్టొచ్చు. లేకుంటే మిగతా విషయాల్లో మాట్లాడొచ్చు తప్పులేదు. కానీ డైరెక్ట్‌గా అసెంబ్లీలోనే అలా మాట్లాడడం అనేది నాకైతే సైకో గాడు అనటం అనేది నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆయన ఒకప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేశాడు జగన్మోహన్ రెడ్డి. మనం చూసాం. మరి ఇప్పుడు బాలకృష్ణ అంత మాట అనాల్సిన అవసరం అయితే నాకైతే కనిపించలేదు. కాబట్టి ఓవరాల్‌గా వచ్చేసి ఇంక చిరంజీవి గారిని కూడా చాలా పెద్ద కామెంట్ అయితే చేశాడు. చిరంజీవి అడిగింది లేదు, ఏం లేదు. అంత గట్టిగా అడిగింది ఏం లేదని అయితే మాట్లాడడం చూసాం. ఏదైతే కామినేని శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో బీజేపీ ఎమ్మెల్యే అన్న మాటలకైతే చిరంజీవి అంత గట్టిగా అడిగింది ఏం లేదు. అదంతా వేస్టు. నేను కూడా ఆ రోజు వెళ్ళలేదు. వాళ్ళు పిలిచారు నన్ను. నేను వెళ్ళలేదని అయితే మాట్లాడడం చూసాం. కాబట్టి ఓవరాల్‌గా వచ్చేసి ఏదో ఒక యుగో పెట్టుకున్నాడు చిరంజీవిని ఆ మాట అనటం కావచ్చు. లేకుంటే జగన్మోహన్ రెడ్డిని ఆ మాట అంటాం గానీ, అన్నీ చూసుకుంటే మనకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఎందుకంటే చాలామంది ఇప్పుడు ట్రోలింగ్ గూడా చేస్తా ఉన్నారు. ఇంతకుముందు అతను మాట్లాడిన మాటలు కావచ్చు, అయన్నీ కావచ్చు చాలా ట్రోల్ అవుతూ ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డిని ఒక అసెంబ్లీలో ప్రజలందరూ చూస్తుండంగా లైవ్‌లో ఆ మాట అనటం అనేది ఖచ్చితంగా ఇది ఖచ్చితంగా చాలా మంచి పద్ధతి కాదు. ఎందుకంటే కనీసం అక్కడున్న స్పీకర్ గూడా ఎవరైతే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అనుకుంటాను అక్కడ కుర్చీలో కూర్చొనున్నారు. ఆయనన్నా కనీసం దాన్ని ఖండించాల్సింది. అలాంటి మాటలు అసెంబ్లీలో మాట్లాడకూడదు. దీనిలో రికార్డ్‌లోంచి దీన్ని తొలగిస్తామని కూడా ఏం చెప్పలేదు. అందరూ నవ్వుతూ కూర్చున్నారు. అంటే దీన్ని బట్టి అర్థమైందంటే మన అసెంబ్లీని ఎంత దారుణంగా తయారు చేస్తున్నారో మీరు అర్థం చేసుకోవచ్చు. కాబట్టి దీన్ని ఖచ్చితంగా బాలకృష్ణకి ఆహ్, ఆ మాట అనడం అయితే ఖచ్చితంగా అహంకారమే. ఖచ్చితంగా ఆయన చాలా సార్లు కూడా ఫ్యాన్స్‌ని కొట్టడం కావచ్చు, లేకుంటే చాలా గట్టిగా అంటే అద్దు లేని నోరు అంటారు గదా! అలా రకంగా అయితే మాట్లాడడం చూస్తూ ఉంటాం బాలకృష్ణనైతే. నిన్న గూడా నోరు జారడం చూసాం బాలకృష్ణ అసెంబ్లీ సాక్షిగా. మరి దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూద్దాం.